స్వేచ్ఛ ఉంటుంది. బీజేపీలో అయితే 100% స్వేచ్ఛ ఉంటుంది కేంద్రంలో. మరి రాష్ట్రాల్లో ఎట్టుందో నాకు తెలియదు. 60-70% స్వేచ్ఛ అయితే అక్కడ కూడా ఉంటుంది, ఏది రాష్ట్ర ప్రభుత్వాలు. ఎందుకని ఇక్కడ పైన ఇంకొకడు ఉన్నాడు, ఇక్కడ పై ఈ మొత్తం నడపాల్సింది ఒకళ్ళు. అంటే నేను ఏదైనా నిర్ణయం తీసుకుంటే వెంటనే పైనుంచి నాకు తిడతారు. ప్లస్ ఇక్కడ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న అయ్యో మామిడికాయలు పారబోసారు, అర్జెంటుగా అచ్చెన్నాయుడు ఏం చెప్పాలా, అవన్నీ కొని రైతు బజార్లో పెట్టండియా అని చెప్పాలి. చెప్పాలంటే డబ్బులు కావాలి కొనడానికి వ్యవసాయ శాఖకి. ఆయన చేతిలో ఒక 100 కోట్లు పెట్టి దీంతో నువ్వు వ్యాపారం చేయంటే ఆయన 10 కోట్లు పెట్టి కొనండియా, ఇక్కడ పెట్టండి 15 కోట్లు వస్తుంది అని లెక్క పెట్టచ్చు. లేదా ఒక 5 కోట్లు పోతే నష్టమేం లేదా అని పెట్టచ్చు. ఆయనకి ఏడ ఉంది, దానికి మళ్ళీ డబ్బులు కావాలి. డబ్బులు కావాలంటే ఆర్థిక మంత్రి చెప్పాలి. ఆర్థిక మంత్రి చెప్పాలంటే విధాన నిర్ణయం కదా ఇది, క్యాబినెట్లో పెట్టి అంటాడు. క్యాబినెట్లో పెట్టాలంటే చంద్రబాబు గారు అప్రూవ్ చేయాలి. నువ్వు ఆ స్టేట్మెంట్ ఇచ్చి ఒకసారి చూడండి అంటాడు. ఆయన లాంగ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి ఇట్లాంటి ఏంటో తెలుసు. అదేది బార్లీ పొగాకు కొంటలేదన్న దాని మీదన మేము కొనిపిస్తాం మార్క్ ఫెడ్ ద్వారా. ఇక్కడ ప్రభుత్వం ఏడగా ఉంటుంది అక్కడ, అంటే మార్క్ ఫెడ్తో కొనిస్తే ప్రభుత్వం కొను. పోనీ అదన్నా జరుగుతుందా? వాళ్ళ గొడవ ఎందుకు వచ్చింది జగన్ అక్కడ బేసిక్గా? అంటే వీటిట్లలో మంత్రులకి స్వేచ్ఛ ఒకే ఒక్కళ్ళకు ఉంది రాష్ట్రంలో, లోకేష్. ఆయన తప్పించి ఇంకే శాఖలో నిర్ణయం తీసుకోగలుగుతున్నారు?